బ్రేకింగ్ న్యూస్. అఘోరి మాయలో పడిన శ్రీవర్షిని ఎట్టికెలకు కుటుంబ సభ్యుల చెంతకు చేరింది. కుటుంబ సభ్యుల నిరంతర ప్రయత్నాలతో అఘోరి నుంచి విముక్తి లభించింది. అఘోరి ఫోన్ నంబర్స్ ను ట్రేస్ చేసిన కుటుంబ సభ్యులు ఆమె గుజరాత్ లో ఉన్నట్లుగా గుర్తించారు. గుజరాత్ పోలీసులను ఆశ్రయించారు వాళ్ళు. అయితే వారి సహాయం తీసుకున్నారు కూడా. గుజరాత్ పోలీసుల సహాయంతో అఘోరి శ్రీవర్షిని ఆచూకీ లభ్యం కావడంతో అక్కడికి చేరుకుని తమ కుమార్తెను తీసుకువెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. తనను తీసుకువెళ్లే సమయంలో వెళ్లటం ఇష్టం లేదంటూ యువతి మొరపెట్టుకుంది. అయినా సరే కుటుంబ సభ్యుల ఆవేదనను అర్థం చేసుకున్న గుజరాత్ పోలీసులు వర్షిణిని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు అఘోరి కూడా ఈ సంఘటనపై స్పందించింది. శ్రీవర్షినికి ఏం జరిగినా నన్ను అడగద్దని, ఇక నుంచి శ్రీవర్షిని నేను పట్టించుకోనని వెల్లడించింది ఆవిడ. తనను బలవంతంగా తీసుకువెళ్తున్నారు అని శ్రీవర్షిని మొరపెట్టుకుంది. శ్రీవర్షిని పట్టుకోవడంలో తమకు ఎలాంటి సంబంధము లేదని మంగళగిరి పోలీసులు స్పష్టం చేశారు. नवा पेट्रोल पंप बन गया नहीं है। नायरा ने अगर नवा नहीं बनता हूँ। क्या नाम है उसका? रविंद्र सर। तो आप तक करो जाओ से वन आप तक जाओ मैं जावे नहीं तो हूँ नहीं हम कुछ नहीं मिला है अभी कोटैया कोटैया నువ్వు అడగమ్మా నాకు తెలుసా అమ్మా तो क्या होता उसका? उसका क्या होता? उसका क्या होता? मैं कुछ नहीं होता हूँ उनको पूछ लो क्या अब बात करो मेरे को भी हस्बैंड होता है मैं भी लेके जाओ मेरे को भी लेके जाओ తాళి కట్టవ మాటలు మంచిగా రాని మాటలు మంచిగా రాని అవును చెప్పురా చెప్పు వీడియో అన్న చూపిస్తాను చూపించుకో నన్ను బలవంతంగా లాక్కెళ్తున్నారు నా చోట బలవంతంగా లాక్కెళ్తున్నారు. గుజరాత్ లో ఆమెని వాళ్ళ అన్నయ్యలందరూ కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. చూడండి హరహర్ మహాదేవ్. पुलिस को फोन करो ఇక్కడ పోలీసులు కొట్టినా కూడా పట్టించుకోవట్లే. బలవంతంగా తీసుకెళ్తున్నారు నన్ను నిజంగా బలవంతంగా తీసుకెళ్తున్నారు. వచ్చి లాక్కెళ్తున్నారు ఇక్కడ. హరహర్ మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరి కళ్యాణమ గురుదత్తేనమ. గుజరాత్లో వర్షిణిని తీసుకెళ్తున్నారు. పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు. హరహర్ మహాదేవ్. పోలీసులు కూడా పేపర్ రాపించుకుంటున్నారు. శ్రీవర్షినికి ఏం జరిగినా నన్ను అడగద్దు దయచేసి. ప్రజలు కానీ ఎవరు అడగద్దు, ఓకేనా? ఎవరి బతుకు వాళ్ళది. ఇక్కడ ఆమెకేం జరిగినా ఇప్పటి నుండి నాకు సంబంధం లేదు, ఓకేనా? ఇక్కడ ఏం జరిగినా సరే నాకు సంబంధం లేనట్టుగానే ఉన్నాను. అదంతా తెల్లారుజామునే గుజరాత్కు వచ్చి తీసుకెళ్తున్నారు. హరహర్ మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరి కళ్యాణమ గురుదత్తేనమ. సిఎస్ మొత్తానికి అఘోరి మాయలో పడిన శ్రీవర్షిని ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులతో తన ఇంటికి చేరుకుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి, చెప్పండి అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ అమ్మాయి నన్ను బలవంతంగా తీసుకెళ్తున్నారు అంటూ మాట్లాడుతున్న వీడియో కనిపిస్తోంది. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? గత కొద్ది రోజులుగా కూడా శ్రీవర్షిని అదేవిధంగా మహిళా అఘోరి కొన్ని ప్రాంతాల్లో హరిద్వారు అదేవిధంగా గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం గత కొద్ది రోజులుగా మంగళగిరి పోలీసులకి ఫిర్యాదు చేస్తున్నారు. తమ కూతుర్ని కంపల్సరిగా తమ దగ్గరికి తీసుకొని రావాలంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీవర్షిని అదేవిధంగా అఘోరి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనే దానిపైన కూడా వాళ్ళు దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే అనేక సార్లు కూడా ఫోన్ నెంబర్లని వాళ్ళు ట్రేస్ చేస్తున్నప్పటికీ కూడా ఫోన్ నెంబర్లు మారుస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా ఎవరైతే శ్రీవర్షినికి సంబంధించినటువంటి అన్నయ్య శ్రీహర్ష కూడా చెప్పడం జరిగింది. కానీ
2 రోజుల క్రితం ఒక 4 సిమ్ కార్డులకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళ దృష్టికి రావటం, వాళ్ళు గుజరాత్ లో ఉన్నారనే విధంగా గుర్తించడంతో అక్కడికి వెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే గుజరాత్ లోని స్థానిక పోలీసుల ఒక సహకారంతో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటనేది ట్రేస్ చేసి నిన్న నైట్ సమయంలో పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి సమయంలో వాళ్ళని గుర్తించడం జరిగింది. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వచ్చి వీళ్ళకి సంబంధించినటువంటి ఫిర్యాదు తీసుకొని శ్రీవర్షిణిని కుటుంబ సభ్యులకు కూడా అప్పగించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అదే అంశాన్ని కూడా కుటుంబ సభ్యులు కూడా విక్టిమ్తో ధృవీకరించడం జరిగింది. శ్రీవర్షిణిని తమతో పాటు తీసుకొని ఏదైతే స్వర్గలమైనటువంటి మంగళగిరికి తీసుకొని వస్తున్నాం అనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే శ్రీవర్షిణి తమ ఆధ్వర్యంలోనే ఉందనే విధంగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే వాళ్ళని గుర్తించినటువంటి సమయంలో అఘోరి కూడా వీళ్ళని అడ్డగించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక వీడియో కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీవర్షిని మాత్రం తమని కావాలని చెప్పే పెరగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కావాలని చెప్పే అఘోరి మాత దగ్గర నుంచి నన్ను బలవంతంగా చేస్తున్నారంటూ కూడా ఒక వీడియోలో ఆమె కన్నీరు పెట్టడం కూడా జరిగింది. కుటుంబ సభ్యులు మాత్రం క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ అమ్మాయి ఎక్కడుంది ఏంటి అనే విధంగా మేము అనేక ప్రాంతాల్లో వెతకడం జరిగింది, అనేక మందిని సంప్రదించడం జరిగింది. ఎక్కడో కూడా తమ కూతురికి సంబంధించినటువంటి జాడలు తెలియలేదు. కానీ గుజరాత్ మొత్తానికి అఘోరి మాయలో పడిన శ్రీవర్షిణిని ఎట్టకేలకు కుటుంబ సభ్యులు తమ ఇంటికి తీసుకువెళ్లారు. ఇటు కుటుంబ సభ్యుల నిరంతర ప్రయత్నాలతో అఘోరి నుంచి తమ కూతురికి విముక్తి లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అఘోరి ఫోన్ నంబర్స్ ను ట్రేస్ చేసిన కుటుంబ సభ్యులు ఆమె గుజరాత్ లో ఉన్నట్లుగా కనిపెట్టారు. ఆ తర్వాత గుజరాత్ పోలీసులను ఆశ్రయించారు. వారి సహాయం తీసుకున్నారు. గుజరాత్ పోలీసుల సహాయంతో అఘోరి శ్రీవర్షిణిల ఆచూకీ లభ్యం కావడంతో అక్కడికి చేరుకొని తమ కుమార్తెను పోలీసుల సమక్షంలోనే తీసుకువెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. తనను తీసుకువెళ్లే సమయంలో తనకు వెళ్లటం ఇష్టం లేదంటూ యువతి మొరపెట్టుకుంది. కుటుంబ సభ్యుల ఆవేదనను అర్థం చేసుకున్న గుజరాత్ పోలీసులు వర్షిణిని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించేశారు. ఇక మరోవైపు అఘోరి కూడా ఈ సంఘటనపై స్పందించింది. ఆవిడ రిలీజ్ చేసిన వీడియోలో శ్రీవర్షిణికి ఇంకా ఏం జరిగినా నన్ను అడగద్దని, ఇక నుంచి శ్రీవర్షిణిని నేను పట్టించుకోనని క్లియర్గా వెల్లడించింది. ఆవిడ తనను బలవంతంగా తీసుకువెళ్తున్నారు అంటూ కూడా శ్రీవర్షిణి మొరపెట్టుకుంటూ ఉంది. ఇక శ్రీవర్షిణిని పట్టుకోవడంలో తమకు ఎలాంటి సంబంధము లేదని తేల్చారు మంగళగిరి పోలీసులు. మొత్తానికి దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి చెప్పండి, ఇందాక మీరు చెప్తున్నట్టుగా క్లియర్ గా ఇప్పుడు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అటు శ్రీవర్షిని మళ్ళీ ఏమైనా వెళ్ళే అటెంప్ట్ చేయొచ్చు అని అనుకోవాలా? వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? కౌన్సిలింగ్ ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలా? ప్రధానంగా మాత్రం ఈ అంశంలో శ్రీవర్షినికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే ఒకటే చెప్తున్నారు, మేము అఘోరితో పంపించాలనేది అసలు మా కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమే కాదు. తనని ఏదో ఆధ్యాత్మికంగా మొదట్లో నమ్మి మాకు దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇలా మా అమ్మాయిని ట్రాప్ చేసి మా అమ్మాయిని మాకు కాకుండా దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనుకోలేదు అనే విధంగా కూడా పలుసార్లు విక్టిమ్తో కూడా వాళ్ళ ఒక ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళైతే క్లియర్ గా చెప్తున్నారు, కంపల్సరీగా తన అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకొని మా దగ్గర ఉంచుకుంటామనే విధంగా కూడా శ్రీవర్షినికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మంగళగిరి పోలీసులు అయితే ఈ అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదు, గుజరాత్ పోలీసులు మాత్రమే అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు, కానీ మేము ఎక్కడా కూడా ఇటు శ్రీవర్షినికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే శ్రీవర్షిని ఎక్కడ ఉందనేది మేము ట్రేస్ చేయడం కానీ ఎలాంటిది చేయలేదు, మాకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా మంగళగిరి పోలీసులు చెప్తున్నారు. మరి గతంలో మంగళగిరి పోలీసులు క్లియర్ గా శ్రీవర్షిని ఒక లెటర్ అయితే ఇచ్చి వెళ్ళింది, తాము వెళ్తున్నటువంటి అంశం కానీ ఏదైనా కూడా తన ఒక వ్యక్తిగతం అని తాను మేజర్ అనే విధంగా ఒక లెటర్ అయితే రాసి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ లీగల్ గా ఏమన్నా ఎలాంటి ప్రయత్నం ఏమన్నా చేసేటటువంటి అవకాశాలు ఉంటాయో, మళ్ళీ మహిళా గోరి గుంటూరు కానీ మంగళగిరి కానీ వచ్చి ఈ అంశం పైన ఏమన్నా ఆమె ఆందోళన చేసేటటువంటి అంశాలు ఉంటాయా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈ అంశానికి సంబంధించి కథ ముగిసింది అనే విధంగా ఒకవైపు శ్రీవర్షినికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే ఇంకెక్కడికి ఆ అమ్మాయిని అయితే పంపించేది లేదు, కంపల్సరీగా
మేము ప్రొటెక్ట్ చేసుకుంటాము. తనని ఈ అంశాలకి ఏ విధంగా దూరంగా ఉంచాలి, తన లైఫ్ బాగుండే విధంగా ఎలాంటి ప్రయత్నం చేయించాలి, అన్ని రకాలుగా కూడా మేము చేస్తామనే విధంగా వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఎంతవరకు ఈ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతారు? గతంలో కూడా ఇంట్లో ఉన్నటువంటి మహిళ అమ్మాయి తన ఒక తల్లి యొక్క సహాయంతో బయటికి వెళ్ళాననే విధంగా అనేక సార్లు చెప్తున్నారు. ఇప్పుడు తల్లి కూడా తనకు సహకరిస్తుందా, లేకపోతే తల్లి కూడా తనకు సహకరించేటటువంటి పరిస్థితులు ఉండవా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం అమ్మాయిని ఇక్కడికి మంగళగిరికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మధ్యలో ఎక్కడన్నా ఈ అంశం పైన ఏదన్నా వివాదం జరుగుతుందా, లేకపోతే క్లియర్ గా వాళ్ళు తీసుకొని వస్తారా? కంపల్సరిగా ఇంకో అంశం ఏంటంటే ఈసారి మంగళగిరికి మహిళా అఘోరి వస్తే కంపల్సరిగా మేము కూడా అడ్డుకుంటాం అనే విధంగా కూడా కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఒక అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్లేటటువంటి సనాతన ధర్మంలో లేరు కాబట్టి ఈసారి కనుక మహిళా అఘోరి ఇట్లా మంగళగిరి వచ్చి ఈ అమ్మాయిని కానీ లేకపోతే వేరే అమ్మాయిని కానీ తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తే అడ్డుకిస్తామనే విధంగా చెప్తున్నారు. మరి మంగళగిరికి మహిళా అఘోరి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుందా, ఈ అంశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది రానున్న రోజుల్లో చూడాలి. ఇప్పటికైతే ప్రస్తుతం మాత్రం శ్రీవర్షిని మాత్రం కుటుంబ సభ్యులు తమ ఆధ్వర్యంలో ఉంచినట్లు కూడా క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి. लेके जाओ, मेरे को भी लेके जाओ. తాళి కట్టావా? మాటలు మంచిగా రాని, మాటలు మంచిగా రాని. అవును, చెప్పురా చెప్పు. వీడియో అన్ని చూపిస్తాను. చూపించుకో. నన్ను బలవంతంగా లాక్కెళ్తున్నారు, నా చోట బలవంతంగా లాక్కెళ్తున్నారు.